ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ముద్రగడ పద్మనాభం నివాసం నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీరామూర్తి. సింధు, మనం ఇప్పుడు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉన్నాం. కిర్లంపూడిలో మొత్తం శోక సందర్భంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం అంతా విషాద ఛాయలు అలముకున్నాయి. ఏదైతే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం హైదరాబాద్లో సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మొత్తం ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు అలాగే కాపు సామాజిక వర్గంలోని నాయకులు కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివిధ రాజకీయ పక్షాల నాయకులు కూడా ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆ నివాళులు కూడా అర్పిస్తున్న పరిస్థితి ఉంది. అంటే మరి ఈరోజు మధ్యాహ్నం తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇక్కడికి రాబోతున్నారు. అలాగే ఇక్కడ ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించున్నారు. అయితే ఆయన ఆ భౌతికాయాన్ని ముద్రగడ పద్మనాభం కోరిక మేరకు తన సొంత ఆవరణ ఇంటి నివాసం ఆవరణ ఏదైతే ఉందో ఈ ఆవరణలోనే అంత్యక్రియలు జరిపేందుకు నిర్ణయించారు. ఆయన కోరిక మేరకు ఇక్కడే ఖననం చేసేందుకు కూడా ఇప్పుడు అంత్యక్రియలు జరిపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు అనేక మంది ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభంకి మొత్తం రాష్ట్రంలోనే కాకుండా మొత్తం ఎక్కడ చూసినా సరే అంటే గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి ఉమ్మడి రాష్ట్రాల్లో పేరుంది. కాపు ఉద్యమం నిర్వహించడమే కాదు ఒక ముక్కుసూటి వ్యవహారం, ఆయన పోరాట పటిమ మొత్తం ఎవరికైనా సరే తను అనుకున్న కార్యక్రమంలో ముందుకు సాగడంలో ఆయన ఒక దిట్ట, ఒక తనదైన ముద్ర వేసుకుని రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఇప్పుడు అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ సంతాపం భౌతికాయను సందర్శించి సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడు మనతోటి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవీన్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు కాలం చేయడాన్ని ఏ విధంగా వచ్చారు? ఖచ్చితంగా ఈరోజు ఆయన పోవడం అన్నది అందరికీ కూడా తీరని లోటు. ఈ కిర్లంపూడికే కాదు, జగంపేటకే కాదు, రాష్ట్రంలో అందరూ కూడా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆయన అభిమానించే వ్యక్తులు ఉన్నారు, కులాలకు అతీతంగా అభిమానించే వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం అందరికీ కూడా బాధాకరమైన విషయంగానే భావిస్తున్నాం. ఖచ్చితంగా అదే ఆయన అంటే కాపు ఉద్యమం కావచ్చు, ఆయన ఏ పని పట్టుకున్నా ఒక ఆయన పందాలోనే వెళ్ళటం, అంటే ఆయన వ్యక్తిత్వం ఆయనే నా సొంతం అన్నట్టుగానే ఉన్నారు. ఎవరో ఒక ఏళ్ళు చూపించుకోలేని పరిస్థితిలో నడిచారు. ఇవన్నీ ఎట్లా చూడాలి? ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఒడుకుదొడుకులతో నడిచింది. ఖచ్చితంగానే ఏదన్నా మాట అంటే ఆ మాట మీద నిలబడడానికి ఆయన నష్టం జరుగుతున్నా సరే ఆ మాట మీద నిలబడి ఈ రోజు వరకు కూడా చేసుకున్నారు. కానీ దానివల్ల ఎక్కువ నష్టమే జరిగింది కానీ లాభం జరగలేదని నా ఉద్దేశం ఖచ్చితంగానే. కానీ రాష్ట్రంలో కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరి మనసుల్లోని కూడా చెరగని ముద్ర వేసుకుని ముద్రగడ్డ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి, రాజకీయ పరంగా కూడా నిజాయితీ పరుడు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అంటే ఇంత పోరాట పటిమ కలిగిన వ్యక్తి, అంటే రాష్ట్ర రాజకీయాలనే ఒక దశలో గడగడలాడిస్తున్న వ్యక్తి ఈరోజు ఆయన తీరని లోటు అన్ని వర్గాలకి ఉందని అనిపిస్తుంది. అయితే అలాంటి వ్యక్తి కనీసం సొంత కుటుంబంలో కూడా ఇప్పటివరకు తన రాజకీయ వారసుని తయారు చేసుకోకపోవడం, అలాగే తను నమ్ముకున్న దాని దారిలో వెళ్ళడం, అలాగే ఆర్థికంగా కూడా ఆయన పరిస్థితి ఎట్లా ఉందని? ఖచ్చితంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మా పాత కుటుంబాల్లో ఆర్థికంగా కన్నా రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎంతమంది ఉన్నారు మనకి, ఎంతమంది క్యాడర్ ఉన్న దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులోనే ఈయన కూడా ఆ విధంగా చేశారు. కానీ రాజకీయంగా వారసుని అయితే గిరిని పత్తిపాడు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జ్గా కూడా నియమించడం అయితే జరిగింది. కాబట్టి రాజకీయ వారసుడు ఉన్నాడు, తయారు చేసుకోపోలేదు. ఖచ్చితంగా ఆ వారసుడు రేపు పొద్దున్న ఉంటాడు నా ఉద్దేశం. ఇప్పుడు ఆయన ఇక్కడ అంత్యక్రియలు ఎలా జరుగుతాయి అనుకుంటారు? మీకున్న సమాచారం? నాకున్న సమాచారం నా అధినాయకుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి. ఇప్పుడే సుభాష్, దుర్గేష్ కూడా 10-10:30కి ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత కూడా జగన్ గారు 2 గంటలకి ఏదో వస్తున్నారు. వచ్చిన తర్వాత అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగడం జరుగుతుంది. లోకేష్ గారు ఏదైనా వస్తున్నట్టుగా సమాచారం ఏం లేదు ఖచ్చితానికి ప్రస్తుతానికి.
ఇది ఇక్కడ ఏది చూసినా ఎటు చూసినా ముద్రగడ పద్మనాభం నివాసం కిర్లంపూడికి ఇక్కడ జనం అంతా బారులు తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి జనం తరలి వస్తున్నారు. ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ఆయనకి ముఖ్య అనుచరులుగా ఉన్నారు. ఏ ఉద్యమం చేసినప్పటికీ కూడా ముద్రగడ వెంట మేము ఉంటామంటూ ఉత్తర కంచిలో 1988లో జరిగిన ఒక సంఘటనని ఆధారంగా చేసుకుని ఇక్కడ అనేక మంది ఆయనకి ఉద్యమానికి ఆయనకి బాసటగా నిలుస్తూ ప్రతి ఏ ఉద్యమం చేసినా ఆయన ఉద్యమం చేసే నాయకుడిగానే చూసేవారు తప్ప ఆయన యొక్క సామాజిక వర్గానికే నాయకుడిగా చూసే పరిస్థితి ఉండేది కాదు. చెప్పండి, మీరు ఎట్లాగా భావిస్తున్నారు? చాలా కాలంగా ఆయనతోటి అంటే పద్మనాభం గారు పరామర్శకి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. మరి కాసేపట్లో రాష్ట్ర మంత్రులు వాసురెడ్డి సుభాష్ అలాగే మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడికి రాబోతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతోటి ఇక్కడ ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ముద్రగడ పద్మనాభం పనిచేశారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు, 2 సార్లు మంత్రిగా పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే ఆయన అనుకున్న దానికి ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఒక డివియేషన్ నడుస్తున్న ఆయన ఆ విషయాల్ని సహించేవారు కాదు. ఒక దశలో ఇదే కిర్లంపూడిలో అంటే అంతకుముందు ఊర్లో ఆయన నివాసం ఉండేది. అక్కడ చూసినట్లయితే తనకి నిబంధనల విరుద్ధంగా కొన్ని సిఫార్సులు చేయమని చెప్పేసి కొంతమంది నాయకులు కావచ్చు, జనం కావచ్చు, ఆయన ఇంటికి వచ్చినప్పుడు అవి నేను చేయలేనని కూడా స్పష్టంగా చెప్పడం అనేది ఆయన అంటే తన నడవడికి ఎలా ఉంటుందో కూడా, నాయకత్వం ఎలా ఉంటుందో కూడా ఆయన చెప్పేవారు. ఒక దశలో సిఫార్సుల కోసం నా ఇంటికి రాకిందని కూడా ఇంటి ముందు బోర్డు పెట్టిన ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభం. గతం నుంచి కూడా చూసినట్లయితే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక ఇంటికి ఎవరు రావద్దు సిఫార్సుల కోసం అని ఒక బోర్డు పెట్టడం అనేది చాలా సాహసంతో కూడిన పని. ఎవరో రేపు వచ్చే ఎన్నికల్లో నష్టం జరుగుతుందనో లేదా తన ఇంటికి రావద్దంటే, నాయకుడిగా ఉన్న ఇంటికి రావద్దంటే తన్ని బయట ఏమైనా ఇబ్బంది పెడతారేమోనన్న సందేహం కూడా లేకుండా ఆయన చాలా స్పష్టంగా నా సిఫార్సులకు అయితే రావద్దని చెప్పేసి బోర్డు పెట్టిన వ్యక్తి. అయితే ఇదే కిర్లంపూడిలో తన బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని 1988లో ఇక్కడ ఉత్తర కంచిలో పోలీసులు తీసుకెళ్లి అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో ఆయన పోరాటం చేస్తూ 5 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేశారు. ఆ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఉద్యమ నాయకుడు, తర్వాత మొదట ఒక పోరాట పటిమ కలిగిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం 1988లో ఆ ఉద్యమంతో మొత్తం రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. అలాగే ఎన్టీ రామారావు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖకి సంబంధించి ఒక డివియేషన్ జరిగితే తన ఆత్మగౌరవం కోసం ఆ పదవికి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చి ఇదే కిర్లంపూడిలో ఆయన తలుపులు వేసుకుని కూర్చున్న పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఎన్నిసార్లు కౌరు చేసినా కానీ మళ్ళీ గుమ్మం తొక్కని పరిస్థితి. అలాంటి నాయకత్వం, వ్యక్తిత్వం, పోరాట ప్రతిభ కలిగిన ముద్రగడ పద్మనాభం ఈరోజు కన్నుమూశారనగానే అనేక మంది రాష్ట్రంలో దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలో ఆయన అభిమానులు అందరూ కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఇప్పటికే 1000 మంది ఇక్కడికి చేరుకున్నారు. ముద్రగడ పద్మనాభం అంటే ఒక సరగని ముద్ర, అంటే ముద్రగడనే ఒక ఇంటి పేరుగా ఒక అయినప్పటికీ కూడా ఒక బ్రాండ్గా దాన్ని మార్చుకున్నారు. ఆయన లేని లోటైతే కాపు సామాజిక వర్గానికే కాదు, ఇక్కడ రాజకీయాలకే కాదు, ఇక్కడ ఉన్న ఆయన పసిపాడు నియోజకవర్గంలో 4 సార్లు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆయనకి అంతదండగా నిలిచిన ఇక్కడ బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన అనేక మంది ముఖ్య నాయకులు కూడా ఆయన వెంట ఉన్నారు. అందరికీ కూడా ఇది ఒక తీరని లోటుగా భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చందు. శ్రీరామూర్తి, ఇప్పటి వరకు ఏ ప్రముఖులు వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు? అలాగే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఇటు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు ఎప్పుడు ఆయన అంతిమ సంస్కారాలు జరిపే అవకాశం ఉంది? చందు, అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. భీమవరంలో ఒక కార్యక్రమంలో జగన్ పాల్గొన్న తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ జగ్గంపేటకి చేరుకుంటారు. జగ్గంపేట నుంచి ఇక్కడ రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వస్తారు. అంటే జగ్గంపేట నుంచి ఇక్కడికి రావడానికి ఒక 15 కిలోమీటర్లు పైగానే దూరం ఉంటుంది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం బతుకాయాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత అంటే ఈలోగానే
రాష్ట్ర మంత్రులు ఇక్కడికి ఏదంటే కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్, అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందరు దుర్గేష్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. వారు ముఖ్యమంత్రి తరపున ఇక్కడ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ ఏదైతే అధికారిక లాంఛనాలతోటి ఇక్కడే ముద్రగడ పద్మనాభం నివాసం లోనే ఇప్పుడు మనం ఉన్నాం. బతుకాయం కూడా ఆయన ఇంటి దగ్గరనే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే ఇదే ఆవరణలో తన భౌతిక కాయాన్ని అంత్యక్రియలు చేయాలని చెప్పేసి తన కుమారుడు గిరిబాబుని హాస్పిటల్లో ఉండగా ముద్రగడ పద్మనాభం కోరిన పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ఆయన కోరిక మేరకు ఇదే ఆవరణలో అంటే ఇంటికి ఎదురుగుండానే స్థలంలో ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ అంటే దహన సంస్కారం కాకుండా ఖననం చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అధికార లాంఛనాలతో చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇంతకు ముందే ఇక్కడికి ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి కూడా వచ్చిన సమయంలో కొంచెం ఆగ్రహవేశాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె కూడా తన తండ్రి భౌతిక కాయాన్ని ఇక్కడ సందర్శించి నివాళులు అర్పించారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే వైసీపీ పార్టీ తరఫున 2024 నుంచి ఇక్కడ ఏదైతే ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు ఇక్కడ వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే అంతకుముందు ఎన్నికల ముందు ఇక్కడ క్రాంతి చూసినట్టయితే జనసేన పార్టీలో చేరేందుకు వెళ్ళారు. అప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నాయకునిగా తునిలో చేరేందుకు వెళ్తే ముద్రగడ పద్మనాభం గారి మీద ఉన్న గౌరవంతో నేను రాజకీయం చేయదలుచుకోలేదు, ఇక్కడ నేను ఇప్పుడు మిమ్మల్ని చేర్చుకోదలుచుకోలేదని కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ చాలా ఖచ్చితంగా చెప్పి వారిని సముదాయించి వెనక్కి పంపిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక అదే పవన్ కళ్యాణ్కి అక్కడ పిఠాపురంలో గెలిచినట్లయితే తాను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం ఆ రోజున రాజకీయ పరంగా ఎన్నికల్లో మాట్లాడిన మాటలకి తన పేరు మార్చుకుంటానని చెప్పేసి కూడా పద్మనాభం గారు చెప్పిన పరిస్థితి. అదే నేపథ్యంలో ఆయన పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుని గెజెట్ కూడా తెప్పించుకుని పట్టుదలతోటి మొత్తం తన పేర్లన్నీ కూడా మార్చుకుని ఉన్న పరిస్థితి ఉంది. ఆయన పట్టుదలతో నడిచే మనిషి, అన్న మాటకి నిలబడే మనిషి, ఒక నీతి నిజాయితీగా రాజకీయాలకి అంటే ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు, రాజకీయంగా నష్టపోయినా పర్లేదు, కానీ వ్యాపారంగా నష్టపోయినా పర్లేదు, కానీ అన్నమాట మీద నిలబడాలన్న దాని మీద ముద్రగడ పద్మనాభం గారు నిలబడతారనేది ఇక్కడ మొత్తం అంతా కోడైకి వస్తున్న పరిస్థితి. అంతేకాదు ఆయన ఆత్మీయతకి చాలామంది కూడా ఇక్కడ